నమస్కారం అందరికీ. ఈ మధ్య మనం ఏ యూట్యూబ్ ఛానల్ చూసుకున్నా, సోషల్ మీడియాస్లో చూసుకున్నా శని వక్రగతి అనేది ఒక పెద్ద హాట్ టాపిక్ లా మారిపోయింది. అసలు శని వక్రగతి అంటే ఏంటి, ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో ద బెస్ట్ లైఫ్ కోచర్ అండ్ ద బెస్ట్ ఆస్ట్రాలజర్ డాక్టర్ ఆర్మీ సుధా గారు మనతో ఉన్నారు. మేడం అడిగి అన్ని వివరంగా తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్కారం అమ్మా. ఓకే, మనం ఇప్పుడు మాట్లాడబోయేది శని రిట్రోగ్రేడ్ గురించి కదా. శని వక్రించారు అంటే జూన్ 29th నుంచి మనకి నవంబర్ 15th వరకు ఉందన్నమాట. శని వక్రించినప్పుడు అసలు శని వక్రం అంటే ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. శని వక్రం అంటే సన్ నుంచి దూరంగా వెళ్ళినప్పుడు, యాంగ్లింగ్ అన్నీను ఆర్బిట్ లో తిరుగుతున్నప్పుడు, ఆల్మోస్ట్ 9th house లో ఉన్నప్పుడు వక్రం అనేది జరుగుతుంది. వక్రగతి అనేది మనకి 5 planets కి ఉంటుంది అనమాట. రాహు కేతు, మనకి తెలిసిన విషయం ఏంటంటే 9 గ్రహాలు ఉన్నాయి, అలాగే 12 రాశులు ఉన్నాయి. కానీ ఏంటంటే అన్ని గ్రహాలు మనకి సన్ చుట్టూవే ఆర్బిట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ ఆర్బిట్ లో రెవల్యూషన్ చేస్తున్నప్పుడు అంటే ఏంటి, తిరుగుతున్నప్పుడు ఏంటంటే సన్ నుంచి దూరంగా వెళ్ళినప్పుడు అన్ని ప్లానెట్స్ అంటే 5 planets కి వక్రగతి అనేది ఉంది. సన్ కి వక్రగతి లేదు, మూన్ కి వక్రగతి లేదు, రాహు కేతు ఎప్పటికీ వక్రగతి ఉంటుంది. ఇవన్నీ సన్ నుంచి దూరం మిగతా 5 planets ఏమేమిటి, గురు, శని, కుజుడు, మళ్ళా వీనస్, మళ్ళా మెర్కురీ అంటే శుక్రుడు, మళ్ళా బుధుడు, ఇవన్నీ సన్ నుంచి 1 degreeలో దూరంగా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే వక్రగతి అంటాం. దాన్ని ఎలా చెప్పాలి అంటే ఏంటంటే, మనకి ఒక ట్రైన్ స్టేషన్ ఉంది. ట్రైన్ స్టేషన్లో 2 trains, మనం ఒక ట్రైన్లో కూర్చుని ఉన్నాము, అది కొంచెం స్లోగా స్టార్ట్ అయింది, పక్క ట్రైన్ ఏమో ఫాస్ట్గా వస్తుంది అనుకుందాం. అప్పుడు మనం ఏమనుకుంటాం, మన ట్రైన్ ఆగిపోయింది అనుకుంటాం కదా. అది ఆగిపోయింది అనుకున్నప్పుడు ఏంటంటే అలాగే ఇవి కూడా తిరుగుతూ ఉన్నప్పుడు కొంచెం దాని రెవల్యూషన్ కానీ లేకపోతే ఆర్బిట్లో తిరగడం కానీ కొంచెం ఆపినప్పుడు వక్రగతి అంటారు అనమాట. అది కంప్లీట్గా వక్రగతి అంటే వెనకాతలో చూడడం అనేది కాదు, అది కొంచెం స్పీడ్ తగ్గింది అని చెప్పడానికి వక్రగతి అంటాం. ఇప్పుడు శని వక్రగతి ఎన్ని రోజులు ఉంటుంది? జనరల్గా అయితే మనం చెప్పేది ఏంటంటే 3 నెలలు చెప్తాము. ఈసారి 138 రోజులు వచ్చింది. అది జూన్ 29th అంటే జూన్ 30th తెల్లారకట్ట అయిందనమాట. సో 138 days, నవంబర్ 15th వరకు ఉందన్నమాట ఇది. సో శని వక్రగతి అయినప్పుడు ఏమవుతుంది అన్ని రాశులకి అనేది మనం మాట్లాడుకోవాలి ఇప్పుడు. బట్ జనరల్గా ప్రెడిక్షన్స్ ఏంటంటే ముందు చూపు లేకుండా వెనక చూపు ఉంటుంది అనేది మన ఆస్ట్రాలజికల్గా వేదిక ఆస్ట్రాలజీలో చెప్పుకుందాం అనమాట. అంటే ఏంటి, ఇప్పుడు కుంభంలో ఏమో శని ఉన్నారు, శని ఏమో మీనాన్ని 2nd house అంటే ముందు చూపు అంటే 2nd house చూడాలి. వక్రగతి అయినప్పుడు మనకి ఏంటంటే వెనకాతల 12 ఇళ్ళు చూడడం అనేది జరుగుతుంది అనమాట. దీని మూలాన్ని కొన్ని ఏంటంటే ఇబ్బందులు కొన్ని రాసులకు ఉంటాయి. ఎప్పటికైనా ఏంటంటే బ్యాలెన్స్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే ఏంటి, అన్ని బాగుండవు, కొన్ని రాసులకి చాలా బాగుంటాయి, కొన్ని రాసులకి బాగుండవు. బ్యాలెన్స్ చేసుకోవడం, లైఫ్ అనేది ఎప్పటికైనా బ్యాలెన్స్ చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. అందుకని భయపడవలసిన పనేం లేదు. చాలా మటుకు రెమెడియల్ మెషర్స్ మనం చేసామంటే బాగానే ఉంటుంది అనమాట. సో ఒక్కొక్క రాశికి ఎలా ఉంటుందో మనం చూద్దాం. ఓకే మేడం, చాలా చక్కగా వివరించారు. కర్కాటక రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. ఇప్పుడు మనం మాట్లాడబోయేది కర్కాటక రాశి వాళ్ళ గురించి. మనకి అందరికీ తెలిసిన విషయం, కర్కాటక రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని జరుగుతోంది. కానీ ఇప్పుడు వక్రగతి అయినప్పుడు 7th house ని చూస్తూ ఉంటుంది. కొంచెం 7th and 8th కూడా మనం మాట్లాడుకోవాలి, అంటే మిశ్రమ ఫలితాలు అని మాట్లాడుకోవాలన్నమాట. అంటే ఏమవుతుంది అంటే, ఇప్పుడు పార్ట్నర్షిప్ బిజినెస్ లో ఉన్న వాళ్ళందరికీ కొన్ని అడ్డంగాలు వస్తాయి. అలాగే శ్రమ కూడా అధికం. బిజినెస్ ఎస్పెషల్లీ బిజినెస్ లో ఉన్న వాళ్ళకి శ్రమ అధికమే ఉంటుంది. అలాగే కొత్త దాంపత్య జీవితం స్టార్ట్ చేసే వాళ్ళకి అనుకూల పరిస్థితి అనేది కొంచెం తక్కువ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి, విభేదాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే పార్ట్నర్ వాక్ అయ్యే ఛాన్సెస్, అంటే బిజినెస్ లో వాకౌట్ అయ్యే ఒక పార్ట్నర్ వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలాగే ఏంటంటే ఫైనాన్షియల్ లాసెస్ కూడా కొంచెం మీరు చూసుకోవాలి. ఎందుకంటే ఫైనాన్షియల్ లాసెస్ వచ్చే ఛాన్సెస్ ఎస్పెషల్లీ బిజినెస్ లో మీకు ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట, ఈ రాశి వాళ్ళకి ఎస్పెషల్లీ. అండ్ ఆల్సో ఉద్యోగ రీత్యా కూడా
కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఎస్పెషలీ పై వాళ్ళ దగ్గర నుంచి. ఫైనాన్షియల్గా కొన్ని స్తంభించే ఛాన్సెస్ ఉన్నాయి కనుక మన ఉద్యోగ రీత్యా కూడా ఎవరు మనతో సహకరించరు ఎక్కువ. అంటే ఏంటంటే ఇదివరకు బాసెస్ మనను పొందుండొచ్చు, ఈ 3 నెలలు మాత్రం కొన్ని ప్రాబ్లమ్స్ తప్పక ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. నోటి దురుసు అనేది కొంచెం ఎక్కువ, అంటే కోపం, యాంగ్జైటీ ఇవన్నీ కొంచెం తగ్గించుకోవాలి. అంటే ఏంటి, ప్రెషర్ అనేది ఎక్కువ పెట్టుకోకూడదు. సో బేసిక్గా ఏంటంటే జపాలు కానీ మెడిటేషన్ కానీ ఇలాంటివి కార్యక్రమాలు చేసుకోవడం అనేది మంచిది. అలాగే మనం చూసాము అంటే విందు వినోదాల్లో పాల్గొనే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అది శుభకార్యం అవ్వచ్చు, వేరే కార్యం కూడా అవ్వచ్చు. అందరితో కలయిక అనేది కనిపిస్తోంది అనమాట. అలాగే ఫ్రెండ్స్తో కలిసే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. తప్పక ఎంజాయ్ చేసే ఈ 3 months ఎంజాయ్ చేసేదే అని చెప్పచ్చు, కానీ అన్ని శుభకార్యాలే అని చెప్పలేమన్నమాట. అలాగే ధర్మక్షేత్రాలు కూడా సందర్శించే యోగం అనేది కనిపిస్తోంది వీళ్ళకి. 7th హౌస్ని చూస్తున్నారు కనుక పార్ట్నర్షిప్ బిజినెస్ ఇందాక మాట్లాడాను నేను, పార్ట్నర్స్ దగ్గర కొన్ని ప్రాబ్లమ్స్, అలాగే ఇంట్లో కూడా కొన్ని ఆర్గ్యుమెంట్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అండ్ మనస్పర్ధలో ఉంటూ ఉంటాం కదా, అలాంటివి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండవలసిందే. అలాగే డబ్బు ఖర్చు ఎక్కువ అవుతుంది, చాలా ఖర్చు అవుతుంది. అది ఎందుకు అవుతుందో తెలియదు. సో అందుకోసమని ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవడం అనేది చాలా చాలా మంచిది అన్నమాట. అండ్ ఆల్సో ఏంటి, ట్రావెలింగ్ అనేది మనం చూసాము అంటే షార్ట్ టర్మ్ ట్రావెల్ అంటాం, లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ కన్నా షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్ ఎక్కువ కనిపిస్తోంది. దాంట్లో శ్రమ కూడా అధికంగానే కనిపిస్తోంది. అలాగే స్టూడెంట్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇప్పుడు రాసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ ఏంటంటే వాళ్ళు అనుకున్న రిజల్ట్స్ అనేది కనిపించట్లేదు. ఇంకా కష్టపడితే తప్పక రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. అంటే ఎందుకని ఇవి చెప్తున్నాము అంటే, శని అన్న అతను చాలా డిసిప్లిన్డ్ గా ఉన్నాము అంటే తప్పక రిజల్ట్స్ అనేవి ఇస్తాడు. అది కూడా లాంగ్ టర్మ్ లో ఇస్తాడు. మనం మాట్లాడుకునేది ఏంటి, షార్ట్ టర్మ్ లో మాట్లాడుకుంటున్నాం. అలాగే ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళు కానీ లేకపోతే ట్రేడర్స్ ఉంటారు కదా, వాళ్ళందరికీ కొంచెం మంచి సూచనలే కనిపిస్తున్నాయి అన్నమాట. అంటే ఏంటి మనం చెప్పేది, ఇక్కడ రోజువారీగా చేసిన ఇప్పుడు వెజిటబుల్ వెండర్స్ ఉంటారు, అలాగే ఏంటి కొట్లు తెరిచి చిన్న చిన్న కొట్లు ఉంటాయి, వాళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ ఈ 3 నెలలు బాగానే ఉంటుంది. కంప్లీట్ గా మిశ్రమంగా ఉంటుందని చెప్పలేము. లావాదేవీలు కొంచెం ఎక్కువ తగ్గులు అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే మనం చూసామంటే వీళ్ళకి పరిహారం చేయాలి అంటే తప్పక రుద్రాభిషేకం మండే చేసుకోవడం చాలా చాలా మంచిది. అండ్ ఆల్సో ఏంటంటే మనకి శనివారం ప్రదక్షిణ చేయడం, నేను అన్ని రాసులకి చెప్తున్నాను, ఇది ప్రదక్షిణ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. మినిమం 11 times చేసుకుంటే చాలా మంచిది. అలాగే ఏంటంటే పార్ట్నర్ చేత, అంటే ఏంటంటే మీ పార్ట్నర్స్ ఉంటారు కదా, లైఫ్ పార్ట్నర్స్ అవ్వచ్చు, అలాగే బిజినెస్ పార్ట్నర్స్ అవ్వచ్చు, వెళ్ళి శని దానం ఇవ్వడం అనేది మంచిది. అలాగే తైల దీపం పెట్టుకోవడం అనేది చాలా చాలా మంచిది అనమాట. శని చాలీసా కూడా వినొచ్చు. అండ్ ఆల్సో మనకి నవగ్రహ స్తోత్రాలు ఉంటే మనకి యూట్యూబ్లో చూసినా దొరికిపోతాయి, అది రోజు వినడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. లాంగ్ టర్మ్లో ఎప్పటికైనా మీకు మంచి జరుగుతుంది. ఇవన్నీ మనం మాట్లాడేది మనం షార్ట్ టర్మే మాట్లాడుతున్నాం. జాతకం పరిశీలించుకుంటే కరెక్ట్గా మీకు రెమెడియల్ మెషర్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఒక జాతి రత్నం ఇవ్వడం జరుగుతుంది. జాతకం పరిశీలించుకోవాలంటే కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడి అలాగే నంబర్కి, వాట్సాప్ నంబర్కి సంప్రదిస్తే కనుక అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది. ఈ రెమెడియల్ మెషర్స్ అనేది తప్పక ఈ 3 నెలలు కంటిన్యూస్ గా చేయండి, మీకు బాగుంటుంది. చూశారు కదా ఈ రాశి వారికి ఎలా ఉండబోతుందో, పరిహారాలు కూడా తెలుసుకున్నారు కదా. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. నమస్కారం.